కృష్ణుడి చిటికిన వేలు సైగ చేస్తే ఏమవుతుందో తెలుసా? క్లైమాక్స్ మిస్ అవ్వకండి. శ్రీకృష్ణుడు అహంకారపు కాకి. ఒకరోజు ద్వారకలో శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని సరిచేసుకుంటుండగా ఒక కాకి వచ్చి ఆయన ముందు వాలింది. ఆ కాకి చాలా గర్వంతో కృష్ణుడితో ఇలా అంది: కృష్ణ, లోకంలో అందరూ నీ నెమలి పింఛాన్ని చూసి మురిసిపోతారు, కానీ నా రెక్కల మెరుపు ముందు ఆ పింఛమెంత అని అహంకారంతో మాట్లాడింది. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి తన చిటికిన వేలుతో చిన్న సైగ చేశాడు. అంతే, ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. కొండలను సైతం పిండి చేయగల గాలి దుమారం మొదలయ్యింది. ఆ గాలి దాటికి కాకి రెక్కలు విరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎంత ఎగరాలని చూసినా కింద పడిపోయింది. అప్పుడు తన తప్పు తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి పాదాలపై పడి క్షమించమని వేడుకుంది. ఈ కథలో నీతి: రూపం చూసి ఎప్పుడూ అహంకారం చూపకూడదు. ఈ చిన్న కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే మన ఘనధన తెలుగు టెల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.